నన్ను అందంగా తీయండిరా. మందులు ఉచితంగా ఇస్తున్నారుగా, పొద్దున రాస్తున్నారు. సరే, ప్రభుత్వం దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 4000 చేశారు. మీ అందరూ పాస్. బాగుందా ప్రభుత్వం? ఇంకా ఇంకా సంక్షేమాలు రావాలనుకుంటున్నారు, వస్తాయి బాబు. ఒకసారి చూడు. స్ట్రక్ అయిపోయింది ఆన్లైన్లో. పక్కనే కదా మాకు ఇస్తావచ్చు. మీకు నెంబర్ ఇస్తాను కదా. మీరేం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? దాంట్లో వేయడం కాదు కదా, దాంట్లో వేయడం కాదు. సమస్య ఉన్నప్పుడు తీసుకురావాలి. పక్కన 2 అడుగులు వేస్తే వస్తుంది. రాజేష్ ఉంటున్నా వచ్చినప్పుడు ఏదో నాకు దాంట్లో బొకేలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. పక్కనోడికి సాయం చేస్తే మీకు అది పుణ్యం కలిసి వస్తుంది. ఎక్కడికి రాలేదంటుంది హాస్పిటల్కి పంపించేస్తే వచ్చిన 10 సార్లు అతను తిరిగి ఏమవుతాడు? ఏ రోజున తీసుకెళ్ళమంటే ఆ రోజున తీసుకెళ్తాడు. 10 సార్లు చెప్పలేరు కదా ఇటువంటి మనిషిని. చేసావా? చెప్తే మిమ్మల్ని మీ ఫోన్ ఉందా మీకు? వాట్సాప్ పెట్టగలరా? మీ బాబు చేస్తే ఈ నెంబర్కి పెట్టించండి. మీకు విషయం వెంటనే చెప్తాడు. మీ కాంటాక్ట్లోకి ఇది వస్తుంది. ఫోన్ చేయండి అమ్మా. అతను రాకుండా మీరు రండి, సరిపోద్ది. ఎమ్మెల్యే రావాల్సింది మీరు రండి. వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఏదైతే సంక్షేమం అందిస్తారన్నారో అందులో భాగంగా ప్రతి నెల కూడా మరి 1వ తారీఖునే మరి అందరికీ కూడా 4000, 6000, 10,000, 15,000 రూపాయల పెన్షన్లు ఎవరికైతే రావాలో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ని, అలాగే ఒక్కొక్కసారి 2 డివిజన్లు ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా ఆ డివిజన్లో ప్రజలతో మమేకం అవ్వాలి. ఆ డివిజన్లో సమస్యలు ఏమున్నాయనేది పెన్షన్తో పాటు ఏదైతే సమస్యలు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా చెప్తారు. ప్రజల్లో మేము ఎల్లప్పుడూ కూడా మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటాం కాదు, మీ దగ్గరికి కూడా మేము వస్తున్నామని చూపించడంలో భాగంగానే మీరు ప్రతి నెల కూడా మరి 1వ తారీఖున మరి వేరే డివిజన్లకి వెళ్తాం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ 34వ డివిజన్ పాండురంగాపురం రావడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంది ప్రభుత్వం అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకుంటున్నాం. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మాకు 1వ తారీఖునే పెన్షన్ వస్తుందండి 4000. దీంతో చాలామంది ఏంటంటే కొంతమంది భోజనానికి, కొంతమంది మందులకి, కొంతమంది ఇంటి మెయింటెనెన్స్కి వాడుకుంటున్నామని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్లో దిగువ తరగతి ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెంచితే ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంలో కూడా అన్నీ కూడా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మరి మహానాడు అయిందంటే మహానాడు సాయంత్రం 5:30కి అయితే 9ంటికి మళ్ళీ ఆయన ఢిల్లీలో ఉన్నారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు వైజాగ్ రావుతున్నారు. అంటే ఆ వయసులో కూడా ఆయన 24 గంటలు కూడా ప్రజల కోసమే తప్పిస్తున్నారు. మీరందరూ కూడా అది గమనించాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే అన్నారో ఒక్కొక్కటిగా అన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు. రేపొద్దున ఏదైతే తల్లికి వందనం అన్నారో రేపు పిల్లల స్కూళ్ళు ఓపెన్ చేసేసరికి అవి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుద్ది. అలాగే ఆగస్టు నుంచి కూడా బస్సు ఏదైతే ఉచితంగా బస్సు అన్నారో అది కూడా ఇవ్వడం జరుగుద్ది. ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా రోడ్లు వేయాలంటారు, డ్రైన్లు వేయాలంటారు, అన్నీ కావాలంటారు. చెప్పిన కార్యక్రమంతో పాటు చెప్పని కార్యక్రమాలు కూడా ప్రజలకు అవసరం కాబట్టి అన్నీ కూడా చెప్తున్నారు. అన్నా క్యాంటీన్ విషయంలో ఆయన ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారో, ఎవరైతే నిజంగా పెన్షన్ రాకుండా ఉండి లేట్ అవుతున్నారో వాళ్ళు కూడా రోజు వెళ్ళి అక్కడ అన్నా క్యాంటీన్లో వెళ్ళి ఉచితంగా భోజనం చేసి 5 రూపాయలు కట్టవలసినప్పటికీ కూడా మా నాయకులు ఎవరో ఒకళ్ళు 5 రూపాయలు కట్టి వాళ్ళు ఉచితంగా భోజనం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలి, వాళ్ళ సహకారం కూడా అందించాలి. అలాగే శానిటైజేషన్ విషయంలో కూడా ప్రజల సహకారం ఉంటేనే అదంతా కూడా సక్రమంగా సాగుద్ది.
మీరు కూడా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వెళ్తారు. మీరు ఎక్కడికక్కడ ఇంటి ముందు వేసేస్తే మీరు వేసిన చెత్త అదే విధంగా ఉండిపోద్ది. కాబట్టి రేపు పొద్దున్న ఆ మురుగు వాసన మనకే వస్తుంది. కాబట్టి మీరు కూడా ఏదైతే మున్సిపల్ సిబ్బంది వస్తున్నారో వాళ్ళ చేతికి వాళ్ళు అందిస్తే వాళ్ళు కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా అదంతా కూడా డంప్ యార్డ్లో వేస్తారు. దానికి మీ సహకారం కూడా అవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరికొకరు చెప్పుకుని ఆ విధంగా సహకరించాలని సందర్భంగా కోరుకోవడం.